యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం అతి మహిమాన్వితమైన రామస్వామి గుట్ట త్రేతాయుగంలో సీత అన్వేషణకై వెళ్తూ ఈ కొండపై శ్రీరాముడు తన పాదం మోపి శివలింగం ప్రతిష్ఠించి పూజించడం తెలుపుతారు. శ్రీరామలక్ష్మణులు ధనుర్బాణములు చేతబట్టి ఏకశిలపై వెలిసిన పురాతన ఆలయం రామస్వామి గుట్ట వద్ద సోమవారం ద్వాదశి ఆరుద్ర నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని రామస్వామి గుట్ట గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం అతి మహిమాన్వితమైన రామస్వామి గుట్ట త్రేతాయుగంలో సీత అన్వేషణకై వెళ్తూ ఈ కొండపై శ్రీరాముడు తన పాదం మోపి శివలింగం ప్రతిష్ఠించి పూజించడం తెలుపుతారు. శ్రీరామ లక్ష్మణులు ధనుర్బాణములు చేతబట్టి ఏకశిలపై వెలిసిన పురాతన ఆలయం రామస్వామి గుట్ట వద్ద సోమవారం ద్వాదశి ఆరుద్ర నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని రామస్వామి గుట్ట గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ప్రజాప్రతినిధులు భక్తులతో గిరి ప్రదక్షిణ మహోత్సవంను శివనామ స్మరణతో, రామనామ స్మరణతో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామికి నైవేద్య నివేదనలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామస్వామి గుట్ట ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో, శివనామ స్మరణతో, రామనామ స్మరణతో భక్తులు తన్మయత్వం పొంది తరించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధన్యత పొందారు. ఈ కార్యక్రమంలో రఘునాథపురంతో పాటు కమటంగూడెం, సాదివెల్లి, గౌరాయపల్లి, ధర్మారెడ్డిగూడెం, చిన్న గౌరాయపల్లి, కాచారం గ్రామాల నుండి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.